హాయ్ హలో నమస్తే. నేను సాయి. తెలంగాణలో వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారికి పాలనపై పట్టు తప్పిపోయిందా? లేకపోతే అవగాహన లేని పాలన జరుగుతుందా? లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పట్టిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? ఎందుకు ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి అని చూస్తే కనుక ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ మొన్న ఈ కోకాపేటలో ఒక ల్యాండ్ ప్రభుత్వం వేలం వేసింది. ఎకరం దాదాపు 237 కోట్లకు పోయింది. ఇంకేముంది, ప్రభుత్వం తెలంగాణలో భూముల రేట్లు చూసారు ఎట్లా ఉన్నాయో, అద్భుతంగా మన పురోగతి ఉందో, అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పి ఫుల్ డబ్బా కొట్టుకున్నారు. పేపర్లన్నింటిలో, టీవీలన్నింటిలో వాళ్ళు పేడ్ ఐటమ్స్ రన్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే నిన్న ఎస్బీఐ డైరెక్ట్గా కోర్టులో పిల్లేశారు. ఆ భూమి మాది, ఆ భూమికి హక్కులు మాయి, ఆ భూమి మా పేరున ఉంది, దాన్ని ప్రభుత్వం ఎట్లా వేలం వేస్తుంది అని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా నిజంగానే ఆ భూమికి సంబంధించిన హక్కులన్నీ ఎస్బీఐ ఉన్నాయి, సో యథాతథిగా పెంచండి, దానిపైన స్టే విధించండి అని చెప్పి చెప్పింది. సో ఏంటి, ఎవరైతే ఆ భూములను కొన్నారో ఆ డబ్బులు గవర్నమెంట్కి రావు, అది రిటర్న్ అయిపోవాలి. ఇది గవర్నమెంట్కి చాలా పెద్ద చెడ్డ పేరు. ఇప్పుడు అసలు ఆ భూమికి అంత వాల్యూ ఎందుకు వచ్చింది? 137 కోట్లు ఎందుకు వచ్చింది ఎకరాకి వాల్యూ అంటే, ఎందుకు, అది ప్రభుత్వ భూమి. సో లోన్లు అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి, ఎటువంటి లిటికేషన్స్, ఎటువంటి కబ్జాలు ఇట్లాంటివి ఉండవు, కాబట్టి సేఫెస్ట్ వెంచర్ అని చెప్పి చాలామంది దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ప్రభుత్వం మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఎవరిని మోసం చేసినట్టు? ఇప్పుడు ఒక వెంచర్ని ఇద్దరికి అమ్మింది ప్రభుత్వం, అదే వెంచర్ని ఎస్బీఐకి అమ్మింది, అదేదో గ్రూప్కి అమ్మారు. ఒక వెంచర్ని ఇద్దరికి అమ్మారు అంటే ప్రభుత్వం చూసుకోవట్లేదా? అంటే నేను ఏదో డైరెక్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్మాడో లేకపోతే ఇంకెవరు అమ్మారు అంటలేదు, ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ కిందే వస్తుంది. ఎవరైతే శాఖాధిపతులు ఉన్నారో, ఎవరైతే విభాగాధిపతులు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి, చెప్పాలి ఇది ఎస్బీఐ పేరునుంది అని. ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, ఆ సర్వే నెంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి కదా. అయినా కూడా ఇంత దారుణం ఏంటి పరిస్థితి? దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం అసలే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలమంటుంది, నేల చూపులు చూస్తుంది, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తెలంగాణలో. ఈ సిట్యువేషన్లో, ఈ టైంలో ఇలాంటిది జరిగితే ఇంకా దారుణంగా ఉంది కదా పరిస్థితి. దాంతోపాటుగా ఈ సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆయనది ఒక కొత్త విధానంగా అనిపిస్తుంది. ఈ గిరిజన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన గిరిజన ఈ హాస్టల్స్కి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందని హరీష్ రావు గారు ఆరోపించారు. లక్ష్మణ్ గారు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు మొత్తం టెండర్ వాల్యూ 600 కోట్ల, 2,000 రూపాయల స్కామ్ జరిగిద్ది అంటారు. రెండో రోజు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి 1,100 కోట్లు అని చెప్తారు. పొన్నం ప్రభాకర్ కూడా 1,100 కోట్లు అని చెప్తారు. అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. స్వయంగా మంత్రులకే అసలు అది ఎంత టెండర్లు పిలిచారు, ఎన్ని టెండర్లు పిలిచారు, ఆ టెండర్ వాల్యూ ఎంత అని తెలియపోతే ఇంకేం నడుస్తుంది ప్రభుత్వం? అన్నిటికన్నా దారుణమైన మరో అంశం ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రేపటి రోజున వరదలు రాబోతున్నాయి, అధికారులంతా సీరియస్గా పనిచేయాలి, పని చేయకపోతే మీ అది అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఏంటి, జిహెచ్ఎంసీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం ఏంటి, వాళ్ళు నా మాట వింటలేదని చెప్పి ప్రెస్ ముందు చెప్పడం ఏంటి? అసలు ఏంటి ముఖ్యమంత్రి గారి స్థాయి ఏంటి? ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ అధికారులు నా మాట వింటలేదని చెప్పడం ఏంటి? అసలు ఎక్కడా లేదు, ఇంతవరకు చరిత్రలో ఇది ఎక్కడా వినలేదు మేము ఎప్పుడు కూడా. దానికి ముందు ఇప్పుడు జూన్ 1 కల్లా ఎల్ఎన్టీ దగ్గర నుంచి ప్రభుత్వంకి టేక్ ఓవర్ అయిపోవాలి మెట్రో. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు, అది మన వాళ్ళు ఏదో మేము ఇచ్చేసి దాన్ని 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. దాదాపు దాంట్లో 1,400 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాం, ఇంకా 13,600 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అవి కూడా రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము లోన్ తీసుకొచ్చినాం, అవి కూడా వచ్చేస్తున్నాయని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. అవి ఎప్పుడు అవి రావట్లేదు, రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అది జూన్ 1 తారీఖు చెప్పారు, సాయంత్రం 5 గంటలకి. ఇది ముందుగా చెప్పాలి, మీకు తెలియదా అది అవ్వలేదు, రావట్లేదు, అది ఆగిపోయిందని? ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు మాడాలి కదా. అది కిషన్ రెడ్డి ఆపాడు అంటే హాస్యాస్పదం. మీకు నిజంగా దమ్ముంటే కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు మీరు రండి, ఇది ఎందుకు ఆగిపోయిందో తేల్చుకుందాం, ఇద్దరం పోయి అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి. లేకపోతే మీరు కేంద్రంలో ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, రావాల్సిన 13,400 కోట్ల రూపాయలు మనం లోన్ తెచ్చుకున్నాం కదా, అది ఎందుకు ఆగిపోయింది మీరు మాట్లాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాడారు ఎక్కడైనా? ఒకటి కాదు, 2 కాదు, వరుసగా అనేక అంశాలు ఉన్నాయి ఇలాగా. ఈ రైతు భరోసాలో కూడా ఫెయిల్యూరే, రైతు భరోసా అట్టర్ ఫెయిల్యూర్ అది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా. ఏదైతే ఇప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిందో దానికి 20,000 నోటిఫికేషన్లు ఇవ్వండి, 5,000 నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు జరుగుతుంటే దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడతలేదు. ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి? పక్కనున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆయన తప్పుదో పట్టిస్తున్నారా? ఆయనే రాంగ్ రూట్లో వెళ్తున్నారా?
ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మీరు 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు ఉండాలి. ఆ తర్వాత మీరు 15 సంవత్సరాలు ఉంటారని చెప్పుకుంటున్నారు చూసారా? బహుశా మీ పార్టీలో మంత్రులు ఎవరు కూడా ఎమ్మెల్యేకి గెలవరండి. మీరు అధికారం నడపడం పక్కన పెట్టండి. ఇదే పందాలో కొనసాగితే, ఇదే విధంగా గనక ముందుకెళ్తే, ఇప్పుడు ఎవరెవరైతే మీ మంత్రులు ఉన్నారో, అందులో ఒక్క మంత్రి కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పరిస్థితి గ్రౌండ్‌లో కనిపిస్తుంది. ఇప్పటికైనా మీ పందా మార్చుకోకుండా ఇలానే ఇదే విధంగా వెళ్తే మాత్రం అక్కడి దాకెందుకు రేపు జీహెచ్ఎంసీలోనే మీరు ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు.